జాగృతి పార్టీలో చేరడానికి గల ప్రధాన కారణం? సామాజిక తెలంగాణ లక్ష్యంగా అట్టడుగు వర్గాలకు న్యాయం చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయబోతున్నది. కాబట్టి ఒక బలమైనటువంటి నమ్మకంతో జాగృతిలో చేరడం జరిగింది. మీ జిల్లానే కదా రేవంత్ రెడ్డి గారు సీఎం అయింది అంటే, ఒక సీఎం అయి ఉండి సొంత జిల్లాని డెవలప్ చేసుకోలేకపోతున్నాడా? ఢిల్లీకి మూటాలు మోయడం తప్ప తెలంగాణ ప్రాంత అభివృద్ధి పైన ఎట్లాంటి చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి మా జిల్లా నుంచి ఎన్నికైతే మేము సిగ్గుపడుతున్నాం. గద్వాల్ అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పేసి గతంలో కూడా చెప్పుకున్నారు. సో ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా మీకు డెవలప్మెంట్ అవ్వట్లేదా? నిజంగా ఒక విలువలు లేని రాజకీయం మా గద్వాల్లో కొనసాగుతుంది. ఒక రాజకీయ పార్టీలోకి వెళ్ళి ఇంకో రాజకీయ పార్టీలోకి వెళ్ళి కేవలం వాళ్ళ వ్యాపారాల కోసం కంకర మిషన్లు, కాంట్రాక్టర్లు, రకరకాల వ్యాపారాల కోసం వెళ్ళినారు తప్ప అభివృద్ధి పేరుతో ప్రజలను పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు వెనుపోటుదారులు ఉంటారు, తొక్కడాలు ఉంటాయి, తొక్కించుకోవడాలు ఉంటాయి. సో మరి ఇంత చిన్న ఏజ్లో ఉన్నటువంటి రంజిత్ తోటి సాధ్యమయ్యే పని? మేము నడిగడ్డ హక్కుల పోరాట సమితి ద్వారా అనేక పోరాటాలు చేస్తున్నాం. అక్కడ మాకు విద్య కావాలని, వైద్యం కావాలని, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం కావాలని, 70 ఏళ్ల కుటుంబ పాలన మా అణచివేతపై ప్రశ్నిస్తూ, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుండడంపై ప్రశ్నిస్తూ అనేక పోరాటాలు చేస్తున్న క్రమం లోపల ఖచ్చితంగా సాధ్యమైందని ఒక నమ్మకం ఉంది. ఒకే ఫ్యామిలీ, ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు గద్వాల్ని ఏలుతున్నారు. అట్లాంటిది ఆ ఫ్యామిలీని కాదని మీలాంటి వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ వేదిక రావాలా, ప్రత్యామ్నాయ వ్యక్తి రావాలా, వారి కుటుంబీకులు కాదనేది ఒక బలమైన వాంఛ ఉన్నది మా ప్రాంత ప్రజలకు. ప్రజలకు ఆ నమ్మకం రావాలా, ఎస్ ఈయనైతే మా కోసం నిలబడతాడు, మా కోసం కొట్లాడతాడు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతాడనే నమ్మకం వచ్చిన రోజు సో కవిత గారు రాణిస్తారు అని నమ్మకం ఉందా మీకు? ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి వారిని హక్కును చేర్చుకొని వారి తరఫున గొంతెత్తి ప్రశ్నించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నేత తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత గారు.